హాయ్ హలో దిస్ ఈజ్ సతీష్. సో మనం ప్రజెంట్ తెలంగాణ ఎడ్సెట్ కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సీట్ అలాట్మెంట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. దీన్ని మనం ఎలా చూడాలన్నది ప్రస్తుతం మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వచ్చాక చూడండి, ఇక్కడ టీఎస్ ఎడ్సెట్ 2024 అని ఉంది కదా. సో దీనిపైన ఒకసారి ప్రెస్ చేయండి. ఇట్లా చేసిన వెంటనే మీకు ఫస్ట్లోనే టీఎస్ ఎడ్సెట్ అనే ఒక వెబ్సైట్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ టీజీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్ అని ఉంది కదా. సో దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. స్టెప్ టు బి ఫాలోడ్ అని ఉంది కదా. సో ఇది మన బీఎడ్ చేయడానికి ఒక కాలేజీలో సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది చూపిస్తుంది మనకి. ఫస్ట్ దీంట్లో మనం వచ్చేసరికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో చేసుకున్న తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. తర్వాత మనకి వెబ్ ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. సీట్ అలాట్మెంట్ కూడా లిస్ట్ ఇస్తారు. సో దాని ద్వారా మనం దీంట్లో అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ వస్తుంది. కాలేజ్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మళ్ళీ కాలేజ్లో ఆఫ్లైన్లో వెరిఫికేషన్ ఉంటుందండి. అక్కడ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం అలాట్మెంట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాలన్నమాట. సో కాలేజ్తో పాటు మనకి గవర్నమెంట్ కొంత ఫీజ్ స్ట్రక్చర్ అంటే ట్యూషన్ ఫీజుని కూడా తెలపడం జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళకైతే ఈ ఫీజ్ స్ట్రక్చర్ ఉండదు దాదాపు. ప్రైవేట్ వాళ్ళకైతే ఇంత ఫీజ్ స్ట్రక్చర్ అని ఉంటుంది. సో మనం కొత్తగా వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఇక్కడ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఉంది కదా ఫస్ట్లో. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. నేను ఇంతకుముందే డౌన్లోడ్ చేశాను కాబట్టి అగైన్ అని వస్తుంది. సో మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇలా వస్తుందండి పీడిఎఫ్ ప్యాటర్న్లో. సో ఇలా ఓపెన్ చేసుకోండి. మీరు ఇలా ఓపెన్ అవుతుందండి. సో నా మొబైల్ కొంచెం స్లోగా ఉంది. మీ మొబైల్ మంచిగా అయితే కొంచెం స్పీడ్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మనకు అన్ని ఈవెంట్స్ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంది కదా. సో ఇది ఒక డేట్ ఇచ్చారు మనకి. ఒక డేట్ ఏంటిదంటే చూడండి, ఇక్కడ ఆగస్ట్ 8 నుండి స్టార్ట్ అవుతుందండి. సో ఆగస్ట్ 8 నుండి 20 ఆగస్ట్ వరకు అవ్వడం జరుగుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ అని ఉంది కదా. సో ఎన్సీసీ వాళ్ళకి, సిఏపి క్యాప్ వాళ్ళకి, సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి ఒక డేట్ ఇచ్చారు. 12th ఆగస్ట్ 2024 టు 16th ఆగస్ట్ వరకు ఇచ్చారు. వాళ్ళకి ఆ రోజు వెరిఫికేషన్ అలా జరుగుతూ ఉంటుంది. సో డిస్ప్లే లిస్ట్ కూడా ఇస్తారంట మనకి. 21st ఆగస్ట్ వరకు ఇస్తారు. సో వెబ్ ఆప్షన్ కూడా మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే 22 ఆగస్టు రోజు పెట్టుకోవచ్చు. దెన్ 23rd కూడా ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ ది ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ వెబ్సైట్ ఫేస్ అని ఇచ్చారు కదా. సో దీంట్లో మనకి లిస్ట్ అవుట్ చేస్తారు. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మనం రిపోర్ట్ చేయవలసి వస్తుంది. 31st ఆగస్టు టు 4th ఆగస్ట్ సెప్టెంబర్ లోపు మనం చేసుకోవచ్చండి. ఆగస్ట్ 31st నుండి సెప్టెంబర్ 4th వరకు మనం ఎలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అని ఉంది కదా. సో ఇలా ఉంటుంది మనకి. సో పేమెంట్ ఎంతో కూడా మనకు చూపిస్తారు వాళ్ళు. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అంట అండి. ఆగస్ట్ 31st నుండి స్టార్ట్ అవుతుంది కావచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. మరి చూడాలి, ఒక రోజు 2 రోజులు డిలే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం ముందే తెలుసుకొని అంత క్లియర్ చేసుకొని ఉండాలండి. చూడండి, 8th ఆగస్ట్ నుండి 20 ఆగస్ట్ వరకు మనకి ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటుంది, వెబ్ ఆప్షన్ కాకుండా. సో దాని ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ డేట్ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అని ఇక్కడ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చినట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. మీరు ముందే అన్నీ క్లియర్ చేసుకొని తీసుకెళ్ళండి. తర్వాత ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇబ్బంది పడకుండా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటే కనుక మీకు ఓకే మంచి ఆపర్చునిటీ వస్తుంది. లేకపోతే మీరు అనవసరంగా సీట్ కోల్పోవాల్సి వస్తుంది. రిజెక్షన్స్ కూడా రావచ్చు.
ఎందుకంటే మీకంటే మెరిట్గా ఉన్న వాళ్ళని కావచ్చు, సో మీకంటే మంచి సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళని కావచ్చు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎన్సీసీ చూడండి, క్యాప్ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ వాళ్ళకి ఒక డేట్ అన్నది కేటాయించారు. ఈ స్పెషల్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఈ డేట్లని చూసుకొని ముందే. సో చూడండి, ఏం తీసుకెళ్ళాలి మనం, సర్టిఫికెట్స్ ఏం తీసుకెళ్ళాలి అన్నది కూడా దీంట్లో ఉంది. ర్యాంక్ కార్డ్ అని, సో ప్రొవిజనల్ టీసీ అని సంథింగ్ ఉంది. ఒకసారి చూడండి, మీరు క్లియర్గా మీరు చూస్తే మీకు తెలుస్తుంది మొత్తం. స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ అన్నది రిక్వైర్మెంట్లో ఉంటాయి అన్నది కూడా ఇక్కడ తెలపడం జరిగిందండి. మీరు క్లియర్గా చూస్తే మీకే తెలుస్తుంది. సో రిజర్వేషన్ అన్నది కూడా ఒక కాలేజీలో ఇంత అని పెట్టారు వీళ్ళు, చూడండి ఇలా. సో ఇంకేదైనా నోటిఫికేషన్ వస్తే మనం మన సైడ్ నుండి ఒక వీడియో చేసి పెడతాము. సో నేను కూడా ఒక బీఎడ్ స్టూడెంట్నే. సో దీని తర్వాత మనకు స్పెషల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో క్లాసులు వింటూ సబ్జెక్ట్ మీద చిన్న గ్రిప్ తెచ్చుకుంటూ ఏదైనా డౌట్ ఉన్నా క్లారిఫై అయ్యే విధంగా చిన్న వీడియోస్ చేస్తూ ఉంటామండి మనం. సో మీకు ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో వీలైతే సపోర్ట్ కోసం ఒక లైక్ కొట్టండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి.